హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది వారి హక్కు. అలాగే ఇంకో విషయం, ఏపీలో ఉద్యోగులకు న్యాయం చేయండి అని అయితే అంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ పొందడం ఉద్యోగుల హక్కు అని, ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు అని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు పేర్కొన్నారండి. ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాజరై ఈ విధంగా అయితే ప్రసంగించడం జరిగింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ఆయన గారైతే ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అయితే అంటున్నారు. ఇంకో విషయం చూసుకున్నట్లయితే మరొక తాజా అప్డేటు, మే 13న కార్మికులకు, ఉద్యోగులకు సెలవు అండి. ఎందుకంటే పోలింగ్ అంటే మే 13న ఏపీలో ఎలక్షన్ డే కాబట్టి ఏపీలో శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ దుకాణాలు సంస్థల చట్టం ఇక ఈ ఉద్యోగులు, కార్మికుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని అయితే కార్మికులకు సంబంధించి కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇచ్చినందుకు వేతనంలో ఎలాంటి తగ్గింపు చేయరాదని అయితే సూచించిందండి. అలాగే ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే యాజమాన్యంపై తగు చర్యలు అయితే తీసుకోబడునని అయితే అంటున్నారు. ఇదండి ఇప్పటి వరకున్న 2 అప్డేట్స్. పెన్షన్కి సంబంధించి, అలాగే ఏప్రిల్ 13న పబ్లిక్ హాలిడే